నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్. నేను సంజన. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను బ్రహ్మాండంగా ఉన్నారు. సో అమ్మా. ఇప్పటి వరకు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. సో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ అసలు మీ డైలీ దినచర్య ఏంటి? మీరు ఇంత ఎనర్జెటిక్‌గా, యాక్టివ్‌గా ఉండడానికి కారణం ఏంటి? యాక్టివ్గా ఎప్పుడు ఉంటామంటే మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు యాక్టివ్గా ఉంటామమ్మా. ఇష్టం లేనప్పుడు డల్గా ఉంటాం. ఓకే. ఎవరైనా అంతే, పిల్లలైనా అంతే, పెద్దలైనా అంతే, ఎవరికైనా అంతే. నీకు ఇష్టమైన పని ఉన్నప్పుడు దాంట్లో కనపడినటువంటి ఆ చురుకుతనం ఇష్టం లేని పని చేసేటప్పుడు కనపడుతుంది. అంచేత నా జీవితంలో నాకు ఇష్టమైన పనులే చేసుకుంటూ ఉంటాను నేను. అందువల్ల నాకు కాస్త బాగానే ఉంటా. సో ఎప్పుడో తప్ప ఈ ఇష్టం లేని కాంప్లికేషన్స్ అన్ని మనం క్రియేట్ చేసుకున్నాం అంటారైతే. అంతేనమ్మా. 2 పద్ధతులున్నాయి. ఇష్టమైన పని చేయడం ఒకటి, చేసే పనిని ఇష్టపడడం ఒకటి. యాహ్! రెండోదే ఫాలో అవుతున్నాను నేనైతే. రెండోది ఫాలో యాహ్! అయితేనే సుఖం ఉంది. అది యెస్. నేననేది. చేసే బేసిక్‌గా పనిని యాహ్! మీద ఎలాగో తప్పదు గదా! ఎలాగో తప్పనప్పుడు ఇష్టంగా చేస్తే పోలా? అంతే. సో, చేసే పనిని అందుకే ప్రేమించమంటారు. సో, అంతే. మనం ఏడుస్తూ మొహం ఇలా ముడుచుకొని చేసామనుకోండి అది ప్రాపర్‌గా కాదు. అయినా హ్మ్. మానామా? చేస్తూనే ఉన్నాం యెస్. గదా! సో, దాని బదులు అదే ప్రేమించి సరే ఇప్పటికి అయిపోతుందిలే అని ఇష్టపడి చేసామనుకోండి ఆ పని కూడా వెళ్ళిపోతుంది. అండ్ చేసాము ఇంత కష్టపడ్డాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి. ఉండదు. యాహ్! హ్యాపీగా ఉంటుంది. సో, మీ దినచర్య చెప్పండమ్మా. అంతేనా ఇంకా? షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేశారు. అంటే మీరు ఎందుకలా ఉంటారు అంటే కారణం యాహ్! చెప్పాను. అది. హ్మ్. ఏం లేదమ్మా. దినచర్య కూడా వయస్సును బట్టి మారుతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకలా ఉండదమ్మా. హ్మ్. చిన్నప్పుడున్నట్టు చదువుకునే రోజుల్లో ఉండదు. అప్పుడు అర్ధరాత్రి 1 దాకా 2 దాకా చదువుకుంటూ ఉండేవాళ్ళం. అవును. ఇప్పుడు అట్లా కాదు గదా! అంత అవసరం లేదు. హ్మ్. అయినా పాత అలవాటు పోదు గదా! అవును. అంచేత అదే 1 కంటిన్యూ అవుతుంది. కాకపోయినా 12, 11:30 దాకా అన్నా చదువుకుందే నడవదు. హ్మ్. అట్లా కాలానుగుణంగా మనకున్నటువంటి బాధ్యతలు, మన ఉద్యోగాలు, మన హ్మ్. ధర్మాలు, ఆరోగ్యం, పరిస్థితులు ఇన్ని ప్రభావం చూపిస్తాయి ఒక మనిషి యొక్క అవును. దినచర్య మీద. కాకపోతే మౌలికంగా మారదు. హ్మ్. డీటెయిల్స్ మారతాయి. హ్మ్. పొద్దున్న లేవడం, స్నానం చేయడం, దేవుడికి దండం పెట్టుకోవడం, వంట చేసుకోవడం, తినడం, ఉద్యోగానికెళ్ళడం, రావడం వీటిల్లో ఏం పెద్ద మార్పులుండవు. హ్మ్. కాకపోతే వచ్చే మార్పులెక్కడుంటాయంటే, అటు ఇటు కొద్ది సమయం అటు ఇటుగా. హ్మ్. కాకపోతే ఇందాక నేను చెప్పాను చూడండి, లేచాక స్నానం చేసి పూజ చేసుకోవడం, అవును. భోజనం చేయడం అన్నది, ఇందులో చాలా వ్యత్యస్తం ఉంటుంది కొంతమందికి. హ్మ్. స్నానం పట్టింపే లేని వాళ్ళుంటారు. అవును. పూజ గురించి ఆలోచించే వాళ్ళు అసలు హ్మ్. ఆలోచన లేని వాళ్ళుంటారు. అవును. భోజనం అన్న దాని గురించి కూడా వాళ్ళకి పెద్ద పర్టిక్యులర్ టైమింగ్స్. పట్టింపేముండదు. ఏదో ఒకటి ఎప్పుడు పడితే హ్మ్. అప్పుడు ఏదో ఒకటలా హ్మ్. వేస్తూ ఉంటారే తప్ప ఈవెన్ నిద్ర గూడా అంతే. ఇప్పుడు అంతే. ఇవే ఆర్డర్‌లో లేదు గాబట్టి నిద్ర అయితే ఇంక చెప్పక్కర్లేదు. మిగిలి ఎప్పుడు ఉండవు. పడుకుంటారో. ఇవి కాకుండా వీటిని ఒక క్రమంలో పెట్టుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి సౌలభ్యాలున్నాయి. యెస్. ఇటు ఆరోగ్యం బాగుంటుంది. అటు పని కూడా ఒక క్రమబద్ధంగా నడుస్తుంది. టైమ్ లేకపోతే మేనేజ్‌మెంట్. వెనకది ముందు, ముందుది వెనక యెస్. చేస్తూ ఉంటే టైమ్ కంగారుంటుంది. మేనేజ్‌మెంట్ సిస్టమాటిక్‌గా ఉండాలి. ఉండాలి. యాహ్! దానికి ఒక పద్ధతి గనుక ఉన్నట్టయితే ఏమవుతుంది, శరీరం దానికి అలవాటు పడిపోతుందమ్మా. మనం అలవాటు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. శరీరం ముందర కొద్ది బద్ధకిస్తుంది. రోజులు కొద్దిగా యాహ్! ఇబ్బందిగా ఉంటుంది. ఇది మంచిది అనిపించిన పద్ధతి ఏదైతే ఉందో, దాన్ని ముందర మనసుకు యెస్. మన ఎక్కించుకోవాలి. మైండ్‌కి ఎక్కించాలి. బాగా ఎక్కిస్తేనే దాన్ని ట్రైన్ అది. చేస్తేనే అది అది యాక్సెప్ట్ చేస్తుంది. మనసుకి ఎక్కించుకుంటే అప్పుడు హ్మ్. శరీరం దానికి అభ్యాసం చేయాలి. చేస్తే అది అలవాటు పడిపోతుంది. అంతే. అంతకన్నా ఇంకేం లేదు. ఒకప్పుడు నేను కూడా 6 10 నిమిషాలు తక్కువ 6 అంటే 6కి నాకొక టార్గెట్ ఉంటుంది. ఓకే. అందుకని 10 నిమిషాలు తక్కువగాను, 5 నిమిషాలు తక్కువగాను 6కి లేవడం అన్నదే ఉండేది. ఇప్పుడు నాకు అన్ని బాధ్యతలు తగ్గాయి గనక 4:30కి లేస్తా. ఓహ్ మై 4:30 గాడ్! పావు తక్కువ 5 అట్లా. ఓకే. సో బాధ్యతలు తగ్గాయి గనక. హ్మ్. ఇప్పుడు నాకు నా ఇష్టమైన పని జేసుకోవచ్చు. ఇష్టమైన పని జేసేటప్పుడు కష్టము ఉండదు, అలసట ఉండదు. చాలా హ్యాపీ సోల్ అన్నమాట. అది. సో, అంచేత మనం గూడా ఎర్లీ‌గా లేవడానికి అలవాటు చేయాలి మన బాడీకి. ముందర లేచేదాన్ని కాదమ్మా. హ్మ్. అందుకని అది అయితే అందరిని నేను 4:30కి లెమ్మని కూడా ఎవరికీ చెప్పను. మా పిల్లలకు కూడా ఎవరికీ చెప్పను నేను. వాళ్ళు కూడా సూర్యోదయానికన్నా ముందు లేవాలి. హ్మ్. ఎందుకంటే కంటి చూపు మెరుగుపడాలన్నా, మనకి బుద్ధి చురుకుగా పనిచేయాలన్నా సూర్యోదయానికన్నా ముందు లేస్తే తర్వాత కార్యక్రమాలంటావా ఇష్టం బట్టి మార్చుకోవచ్చు. కానీ లేవడం మాత్రం లేవాలి ఆరోగ్య దృష్టితో. అంతే. హ్మ్. ఆధ్యాత్మికం అన్న తర్వాత పక్కన పెట్టండి. ఆరోగ్యం దృష్టితో చూస్తే లేవడం సో, మంచిది. చాలామంది ఇప్పుడున్న జనరేషన్‌లో మొబైల్స్‌కి అతుక్కుపోయి చాలా లేట్‌గా పడుకుంటున్నారు. అసలు ఎప్పుడు పడుకోవాలి నైట్ అసలు? సో, వర్క్స్ ఉంటే అది ఓకే. కానీ వర్క్ లేని వాళ్ళు గూడా ఎప్పుడు మొబైల్‌తోనే ఉంటున్నారు. 2, 3 అయితుంది పడుకునేసరికి. చాలా తప్పమ్మా. హ్మ్. మొబైల్ గానీ, టీవీ గానీ, ట్యాబ్ గానీ
దగ్గర ఉన్నట్టయితే వాటి నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రానిక్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, ఎస్. అవి మెదడు మీద పనిచేసి దానికి నిద్ర రాకుండా చేస్తాయి. అవును. దానివల్ల తర్వాత మనకి ప్రశాంతంగా నిద్ర పట్టదు. అంటే సమయం దాటిపోయినందువల్ల. ఉమ్, అది యాక్టివ్‌గా ఉంటుంది. శరీరం ఏమో అలసిపోయి ఉంటుంది. ఉమ్. మెదడు సెల్స్ కొన్ని యాక్టివ్‌గా ఉంటాయి. కొన్నేమో బట్ డల్‌గా ఇండికేట్ ఉంటాయి. చేస్తోంది నీడ్ టు ఉంటు రెస్ట్ అని చెప్పేసి. చెప్ కళ్ళలోంచి వాటర్ వచ్చినా కూడా అలాగే చూస్తూనే అదే ఉంటారు. ఉంటది. దానివల్ల ఉమ్, ఏమవుతుందంటే బ్రెయిన్‌లోనే క్లాష్ ఉంటుంది. ఉమ్. నిద్రపోవాలన్నది, మేలుకొని ఉండాలన్నది. దానివల్ల చాలా ఇబ్బందిగా అవును. ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలా యా. దెబ్బతింటుంది. అది నిజానికి చాలా హెల్త్ మీద ఇంపాక్ట్ మనకొక చూపిస్తుంది. బయో క్లాక్ అని ఒకటుంది శరీరంలో. జీవగడియారం అంటాం. ఎస్. దాని ప్రకారం రాత్రి 10-4 దాకా విశ్రాంతి తీసుకునేటటువంటి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు. ఎందుకంటే ఆ సమయంలో గుండె, ఊపిరితిత్తులు ముందర బాగుపడడం మొదలుపెడతాయి. తెల్లవారుజామున 4 ప్రాంతాలకల్లా కిడ్నీలు వాటి పని చేసి అన్నిటిని బయటికి పంపించడానికి సిద్ధంగా ఉంటాయి. అందువల్ల 4 తర్వాత కాసేపు పడుకోవచ్చు, తప్పేం లేదు. కావాలంటే 7 గంటలు పడుకోండి. 10కి పడుకుని 4 దాకా కాకపోతే 5 దాకా పడుకోండి. ఆ కిడ్నీస్ పని చేస్తాయి గనక దే ఫ్లష్ ఔట్ ఆల్ ది వేస్ట్. ఆ సమయం వాటికి పని చేయిస్తే బావుంటుంది. నువ్వు 3 దాకా, 2 దాకా మేలుకుంటే నీ గుండె, ఊపిరితిత్తులు విశ్రాంతి తీసుకునేదెప్పుడు? మళ్ళీ అవి తాజాగా నీకు పని చేయడానికి పనికొచ్చేదెప్పుడు? మనమే బాగా కళ్ళు మంటలుగా ఉంటే ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుని అబ్బా! అంటాం. అట్లాంటిది గుండె కూడా అట్లా అనుకునేటందుకు దానికి అవకాశం ఇవ్వాలి కదా ఊపిరితిత్తులకి. అంటే పని మానవు. పని మానవు గానీ స్లో పేస్‌లో ఉద్రేక పడకుండా నెమ్మదిగా పనిచేస్తాయి. పనిచేసి క్లెన్స్ అయిపోతాయి. అవును. వాటికి క్లెన్జింగ్‌కి అవకాశం ఇవ్వాలి అంటే రాత్రి 9కి ఐడియల్, కానీ అక్కర్లేదు. 10-4, 4:30 దాకా పడుకుంటే సరిపోతుందమ్మా. బేసిక్ స్లీప్ 6 to 7 అది hours is enough ఇప్పుడు actually. సైంటిస్టులు కూడా మనం చెప్పేది ఏమిటంటే, ఏ సమయంలో మన శరీరంలో ఏ అవయవం బాగా పనిచేస్తుంది, ఏది విశ్రాంతి తీసుకుంటుంది, దేనికి ఏ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి, హాయిగా డాక్టర్లు చెప్తారు. దాని ప్రకారం 10-4 ఆర్ 10-5 పడుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇదొక్కటి పాటించగలిగితే జీవితం చాలా బాగుపడుతుందమ్మా. అదొక్కటే మనం పాటించాం ప్రస్తుతం ఆధునికమైనటువంటి కాలంలో. అప్పుడు పాటించట్ల. తర్వాత పడుకోవడానికన్నా ముందు కొంత 2-3 గంటల ముందు భోజనం పూర్తి చేసుకోవాలి. అది అస్సలు కుదరట్ల. ఇంటికి వచ్చేటప్పటికే 8-8:30 అవుతుంది. అప్పుడు వచ్చేదో స్నానం చేసో చెయ్యకో సో తిన్న వెంటనే మంచం ఎక్కేస్తారు. సో దాంతో కనీసం ఒక 10 అడుగులు కూడా పక్కకి వేయరు. 10 అడుగులు వేయడానికి చోటేది ఉండట్లేదుగా. కిచెన్లోంచి బెడ్రూమ్లోకి 10 అడుగులు ఉంటుందో ఉండదో నాకు అనుమానమే. అట్లా ఉంటున్నాయి ఇళ్ళు. అంటే మధ్యతరగతి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అలాంటి వాటిని కొంచెం పాటించగలిగినట్టయితే బాగానే ఉంటుంది ఆరోగ్యం. కనుక నిద్ర గురించి అడిగారు, చెప్పానమ్మా. అది మంచిదని. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ధన్యవాదాలు.